इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। संगारेड्डी रुकन असम्बली जग्गारेड्डी का बेटी के साथ मिलकर अनोखा एहतजाज। कांग्रेस के रुकन असम्बली जयप्रकाश रेड्डी जग्गारेड्डी ने अपनी बेटी के साथ मिलकर शहर हैदराबाद के लोअर टैंक बंड के करीब वाक़ BR अम्बेडकर के मुजस्समे के करीब अनोखा एहतजाज किया। संगारेड्डी असम्बली हल्के जिसकी नुमाइंदगी करते हैं कि तरक्की के लिए 1000 करोड़ रुपए गारंटी देने के साथ साथ गरीबों के लिए प्लाट्स देने का मुतालबा किया। बाद अदा वो असम्बली के लिए पैदल रवाना हो गए। गन पार्क यादगार शहीदों के करीबी मीडिया से बात करते हुए इन्होंने कहा कि इनके हलके के मसाइल उठाने का मौका इनको असम्बली में नहीं दिया गया। इन्होंने कहा कि संगारेड्डी मेडिकल कॉलेज के मंजूरी के लिए तजवीज़ भेजी गई है, ताहम हुकूमत ने ये कॉलेज सिद्दीपेट के लिए अलर्ट कर दिया है। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అనేక సమస్యల మీద సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రధానంగా ఏంటంటే మెడికల్ కాలేజీకి సంబంధించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ కావాలని ఒక డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. గతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజు ప్రపోజల్ 2000 అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి సంగారెడ్డికి రావాల్సిన ఒక మెడికల్ కాలేజ్ సిద్దిపేట తరలించిన తర్వాత మరి 4 ఏళ్ళు 2014 నుంచి ఒక 4 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. 2018లో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పరంగా వచ్చినప్పుడు కూడా సంగారెడ్డిలో తప్పకుండా అవసరము, జిల్లా హెడ్ క్వార్టరు, నేషనల్ హైవే మరి బాంబే హైవే ఉంది. 10 నియోజకవర్గాల ప్రజలు సంగారెడ్డితో పాటు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది పేదవారు ట్రీట్మెంట్ కోసం వస్తారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరము అని వారు కూడా ప్రామిస్ చేసిర్రు. కాంగ్రెస్ శాసనసభ్యులుగా నేను కూడా అనేక పలుమార్లు నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రశ్న అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా నేను కూడా మాట ఇచ్చినా చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి మంజూరుకు సంబంధించిన యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా ఒక శాంక్షన్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు. అదే కాకుండా మెడికల్ కాలేజ్ శాంక్షన్తో పాటు 1000 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే అవసరం కాబట్టి 1000 కోట్లు మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మెడికల్ కాలేజీ లేదు. మరి ఆ 1000 కోట్ల నిధులు కూడా ఇప్పటివరకు కూడా మంజూరు చేయకపోవడము, మరి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ ఇప్పటివరకు కాలేదనే దాని మీదనే ఇదొక కార్యక్రమము. మరి అదే కాకుండా గత 2 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు మరి గతంలో నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు 8000 మందికి ఇళ్ల స్థలాలు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినాను. నేను ఓడిపోయిన తర్వాత ఆ కబ్జా నుంచి స్థానిక అధికారులు తరలించారు. ఆ 8000 మందికి పట్టా తీసుకున్న పేదవారికి ఇళ్ల జాగాలకు కేటాయించాలని, అట్లాగే ఇంకా 40,000 మంది పేదవారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక్కొక్క కుటుంబంలో 5 మంది పెళ్లికి వచ్చినటువంటి పెళ్లిలైనటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే కుటుంబంలో 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు ఉంటున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 5-6 ప్లాట్లు చొప్పున నియోజకవర్గంలో 40,000 మందికి ఇళ్ల పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలని, రైతులు అసైన్ ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇది కూడా పలుమార్లు నేను శాసనసభ్యునిగా ఎన్నికైన కాడ నుంచి ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి కోసము మరి 4 మండలాలు 2 మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్ల నిధులు కేటాయించాలని ఇవన్నీ కూడా నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారికి నేను మీడియా ద్వారా కానీ లేదా లెటర్ల ద్వారా అసెంబ్లీ ద్వారా కానీ నేను లెటర్లు రాస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ డిమాండ్లకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ దగ్గర నుంచి మరి అసెంబ్లీ వరకు గన్పార్ వరకు నిరసన పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు ఉమ్మడి జిల్లా అంటే మా జిల్లా ముఖ్యమంత్రి గారు
మరి సంగారెడ్డి మీద సవతి ప్రేమ చూపించడం మాకు చాలా బాధ అనిపిస్తున్నది. కేవలం సిద్దిపేట నియోజకవర్గానికే పరిమితమైనారు కాబట్టి ఆ జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టరు కేవలము మరి ప్రకటనలకే పరిమితమయ్యారు కానీ మరి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి సంబంధించిన ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు. మాటలు మట్టుకైతే జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా సంగారెడ్డి దత్తత తీసుకున్నా నా దత్త కొడుకు నా దత్త పుత్రిక అని ప్రకటనలు చేస్తూ ఉంటాడు. ఒక షెడ్డు లేదు. ఈ రకమైన పరిపాలన ఈ రకమైన ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి నేను నాతో పాటు మరి జయారెడ్డి మా పాప కూడా మేమిద్దరం కూడా ఈ యొక్క నిరసన పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని అసెంబ్లీ వరకు గన్పార్ వరకు నిరసన పాదయాత్ర చేస్తూ ఈ 3 డిమాండ్ల మీద నిరసన జరుగుతుంది. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।